మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఫిబ్రవరిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మార్కెట్లలో వేరుశెనగ ధర గరిష్టంగా 11,000 నుంచి 12,000 పైనే పలికింది. సగటు ధరలు 9 నుంచి 10,000 ఉంది. పల్లీకి ఉన్న డిమాండ్, చెల్లిస్తున్న ధరలు చూసి రైతులు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నెల వ్యవధిలో సగటు ధరలు ఒక్కసారిగా 8,000కు పడిపోయాయి. ఎంఎస్పీ కంటే అధికంగా ధర పలుకుతున్నా గిట్టుబాటు కాదంటున్నారు వేరుశెనగ రైతులు. పెట్టుబడులు, దిగుబడి, ఇతర ఖర్చులు పోతే ఏమీ మిగలడం లేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వేరుశెనగ సాగయ్యేది ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే. నాగర్ కర్నూలు జిల్లాలోనే సుమారు 1,00,000కు పైగా ఎకరాల్లో వేరుశెనగ సాగవుతోంది. గతేడాదితో పోల్చితే సాగు తగ్గింది, కానీ దిగుబడి బాగానే వచ్చింది. జనవరి నుంచే పల్లి మార్కెట్లకు రావడం మొదలైంది. ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, నారాయణపేట, గద్వాల లాంటి మార్కెట్లలో పల్లికి మంచి ధర పలికింది. క్వింటా గరిష్టంగా 12,000 వరకు అమ్ముడుపోయింది. కనీస మద్దతు ధర 7,200 కంటే అధిక ధరలు రావడంతో పల్లి రైతులు సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రస్తుతం సగటు ధరలు 7,000 నుంచి 9,000కు మించడం లేదు. కనిష్ట ధరలు 4,000కు పడిపోయాయి. గతేడాది వేరుశెనగకు సరైన ధరలు దక్కకపోవడంతో ఈసారి గతంలో కంటే తక్కువగా సాగైంది. ఎరువులు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, యంత్రాలు అన్నింటికీ పెట్టుబడులు భారీగా పెరిగాయని రైతులు అంటున్నారు. ప్రభుత్వమిచ్చే కనీస మద్దతుతో తమకు లాభం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 12,000 వరకు పలికిన ధరలు నెల వ్యవధిలోనే అమాంతం పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధరలు పెంచాలంటూ అచ్చంపేటలో ధర్నాకు దిగారు. ఈ రోజు రేట్ వచ్చేసి ఒక బుడ్డే 7,200, ఒకటి 8,000 వెళ్ళింది. కాకపోతే గత 2-3 రోజులకెళ్ళి ఇక్కడ 11,000 వరకు ఇట రేటు వెళ్ళిపోయిందని మేము ఇంత దూరం వచ్చాము. కాకపోతే మేము ఆశించిన రేటు కొద్దిగా తక్కువ వచ్చింది. ఈ రోజు రేటు దారుణంగా పడిపోయినందుకు మాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ రేటు వల్ల గిట కొద్ది వరకు మేము బయటపడతామని అనుకుంటున్నాం, కానీ పూర్తి స్థాయిలో లాభాలు అయితే వచ్చే పరిస్థితి లేదు. ఇంతకుముందు వేసిన 10,000, 12,000 పోయింది. రేటు తగ్గింది, 6,040 రూపాయలు పోయింది. ఏం లాభం లేదు. ఇప్పుడు లాగుడు ఎంత తీయాలి, ఇప్పుడు లాగుడు ఎంత తీసి ఇప్పుడు బరికినలోకి మొత్తం ఏం తీస్తాం చెప్పు. ఏం లాభం లేదు, తెచ్చి కూడా లాభం లేదు. ఎంత పోయింది అంటే 7,000, 8,000 పోయినా కూడా సంతోషం ఉండేది. 6,040 రూపాయలు పోయినా ఏం లాభం ఉండేది చెప్పు. ఒక పెట్టుబడి వచ్చేసి 1,00,000 పైన అయిపోయింది. దానికి స్టార్టింగ్ వచ్చేసి 15,000 దగ్గర పోయింది. ఇప్పుడు నేను ఈరోజు ఒక 50 బస్తాలు మార్కెట్కు తీసుకొచ్చిన. దాని ధర వచ్చేసి 7,617 రూపాయలు. అంటే దానికి సగంలో ఇట్లా సగం రాలే రేటు. పండించిన పంటకు రేటు లేకపోవడం అనేది చాలా బాధాకరం. పలుకు కొనేటప్పుడేమో దానికి 12,000, 15,000 ధర ఉంటుంది. మనము మార్కెట్కు తెచ్చే వరకు దాని రేటు దానికి ఇట్లా వస్తలేదు క్వింటల్కు. గవర్నమెంట్ దీని మీద బాగా ఆలోచన చేయాలని నా యొక్క మనవి. 35 బ్యాగులు తీసుకొచ్చిన. క్వింటల్కు 8,300 పోయింది. ఇంకా ఒక రేటు మాకు గిట్టుబాటు ధర సరిగ్గా రాలేదు. లేబరు ఛార్జీలు అవన్నీ తీసుకుంటే మాకేం మిగులుబాటు లేదు. మినిమం 9,000, 9,500 పోతే బాగుండే. మొదట్లో పంట రాక తక్కువగా ఉంది, డిమాండ్ మాత్రం అధికంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పల్లి మార్కెట్లకు వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పల్లికి డిమాండ్ తగ్గడంతో ధరలు రావడం లేదని వ్యాపారులంటున్నారు. తేమ శాతం, నాణ్యత సైతం ధరలపై ప్రభావం చూపుతాయని, నాణ్యమైన వేరుశెనగకు ఇప్పటికీ మంచి ధరే పలుకుతోందని అంటున్నారు.